హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే నేనైతే మా రూమ్లో అయితే నేను ఏం చేస్తున్నానంటే దాని కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను. అండ్ మీకైతే చూపిస్తాను. నేను ఆల్రెడీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇక్కడైతే కాలీఫ్లవర్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. అయితే నేను డ్యూటీ నుంచి వస్తుంటే నాగోల్లో మంచిగా ఫ్రెష్గా కనిపించింది. సో ఒకటైతే తీసుకున్నాను. సో ఈ టమాటో అయితే కట్ చేశాను. రెండు మిక్సింగ్ చేసి వేసేస్తా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడైతే నేను పోపులో కొంచెం అన్నీ వేసుకున్నాను కదా. సో అల్లం వెల్లుల్లి ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్, జీలకర్ర అన్నీ వేసుకొని అయితే ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడైతే సాల్ట్ ఇది ఏమంటారు పసుపు వేసుకున్నాను. పసుపు వేసుకొని కలుపుకోవాలి. సో ఎందుకండి కాలీఫ్లవర్ చాలామంది తినరు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మంచిగా వండుకుంటే మాత్రం. నార్మల్గా వండినా కానీ దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయండి, ఒక జీలకర్ర, ఒక ఆనియన్, పచ్చిమిర్చి, నార్మల్ ఇంగ్రీడియంట్స్ వేసినా కానీ మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇవైతే నేను కాలీఫ్లవర్ ముక్కలు అయితే ఉడికించుకొని వాటర్లో ఉడికించుకొని కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను పీసులు, ఎందుకంటే లావుగా తింటేనే బాగుంటుంది. సో అలా అయితే కట్ చేసుకున్నాను. మనం ఈ టమాటా ఇది రెండు ఒకసారి వేసుకున్నా ఏం కాదు, చాలా టేస్ట్ ఉంటుంది. సో చూడండి ఇక్కడైతే మనమైతే వేసుకున్నాము. సో ఇప్పుడు నేనైతే బాగా ఫ్రై చేస్తాను అనమాట. నా వీడియో అయితే హ్యాండ్తో తీస్తున్నా. సో ట్రైపాడ్స్ ఉన్నాయి, 2 ట్రైపాడ్స్ ఉన్నాయి, కానీ అది పెట్టుకోలేదు ట్రైపాడ్. సో హ్యాండ్తో అయితే తీస్తున్నాను. సో ఇప్పుడైతే మనం దీన్ని బాగా కలుపుకోవాలి. సో బాగా కలుపుకుంటేనే మనకు చాలా టేస్టీ ఉంటుంది. సో మిక్స్ చేసి అంటే పసుపు పట్టేలాగా మనము కలిపేసుకోవాలి. ఓకే చూసారు అయితే చూడండి, ఇలా కలుపుకుంటే ఇట్లా కలర్ అయితే మిక్సింగ్ అయింది మంచిగా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే స్పీడ్ మంట పెట్టేసుకొని సో ఫైనల్గా అయితే నేను కొంచెం కారం అయితే వేసిన. లాస్ట్కు ఒక 2 స్పూన్స్ కారం వేసి మనకు అడుగు అంటుకోవద్దంటే కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట. సో కొన్ని వాటర్ అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు మనం దీన్ని ఇలా కలిపేద్దాం. సో ఎక్కువ వాటర్ పోసినా కానీ అంత టేస్ట్ ఉండదు మనకి. కలిపేసి అండ్ ఫైనల్గా అయితే రైస్ అయితే పెట్టుకున్నాను. చూడండి ఒకసారి, ఇంకా వేడివేడి రైస్తోనైతే డిన్నర్ అయితే చేయాలి. Bye. Thank you for watching.